అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? డార్జిలింగ్ దీక్షిత యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇంతకుముందు 2 వీడియోల్లో మీకు నేను పిల్లలమరి గ్రామంలోని ఎరకేశ్వర ఆలయాన్ని, శ్రీ మహాదేవ నామేశ్వర ఆలయాన్ని చూపించాను కదా. మరి ఈ వీడియోలో మీకు నేను త్రికూటేశ్వర ఆలయాన్ని చూపించబోతున్నాను. చూద్దాం పదండి. ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళబోతున్నాం. శ్రీ మహాదేవ నామేశ్వర ఆలయానికి మరియు శ్రీ త్రికూటేశ్వర ఆలయానికి కలిపి ఒకే ప్రహరీ ఉంటుంది. ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ముందుగా మనకి శ్రీ మహాదేవ నామేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఈ గుడిని ఇంతకుముందు వీడియోలో నేను మీకు చూపించాను కదా, ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. చూడని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ పార్వతీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం, దానికి పక్కగా ఉన్నటువంటిది శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం. ఈ 2 దేవాలయాల మధ్యలో మనకు ఒక శిలా శాసనం కనబడుతుంది. దీని మీద ఒకవైపు బ్రహ్మదేవుని విగ్రహం, మరోవైపు గణేశుని విగ్రహం చెక్కబడి ఉన్నాయి. అలాగే ఈ ఆలయాలకి సంబంధించిన చరిత్ర కూడా దీనిపై రాయబడి ఉంది. దీనిపైన ఏం రాయబడి ఉందో చదవడానికి నేను ప్రయత్నం చేశాను, కానీ నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. మీకేమైనా అర్థమవుతుందో ఒకసారి చూడండి. క్రీస్తు శకం 1208లో అంటే 800 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ గోడ కట్టడానికి ఎంత పెద్ద పెద్ద రాళ్ళను ఉపయోగించాలో చూడండి. గుడి బయట ఇంత బాగుందంటే గుడి లోపల ఇంకెంత బాగుంటుందో. మరి గుడిలోకి వెళ్దామా? చారిత్రాత్మక ఆలయం
శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం. ఈ యొక్క ఆలయాన్ని నామిరెడ్డి అనేటువంటి రాజుగారి యొక్క భార్య గారి యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఈ యొక్క ఆలయంలో 3 శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. దాంట్లో భాగంగా మధ్య శివలింగానికి ఎదురుగా తూర్పు దిక్కున మనకి నందీశ్వరుడు కూడా దర్శనమిస్తాడు. ఈ యొక్క 3 శివలింగాల్లో విశేషం ఏమిటి అంటే, మనకి ఏ ఆలయంలో అయినా సరే ప్రాణమట్టం అనేది ఉత్తరం వైపు ఉంటుంది, ఉత్తర చండీశ్వరాయ నమః అని చెప్పేసి. కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 శివలింగాలకి కూడా ప్రాణమట్టం అనేది మనకి తూర్పు వైపుగా ఉంటుంది. మనం శివలింగం మీద ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా సరే అది తూర్పు వైపుగా ప్రవహిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి చాలా విశేషమైనటువంటి విషయం. మనకెక్కడా కూడా ఈ యొక్క విధంగా ఉన్నటువంటి శివలింగం మనకెక్కడా కూడా కనిపించదు. ప్రతి సోమవారము 365 రోజులు కూడా ఇక్కడ ఈశ్వరుడికి పంచామృతాలతో విశేషంగా రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది.
గంట కొట్టడానికి ప్రయత్నించాను, కానీ అది చాలా ఎత్తులో ఉంది, నాకు అందలేదు. మా తమ్ముడు చూడండి, వీడు ఇక్కడ కూడా గేమ్స్ ఆడుతున్నారు. ఈ త్రికూటేశ్వర ఆలయం పక్కనే మనకి నాగేంద్రుని పుట్ట కనిపిస్తుంది. దీని వెనక ఒక స్వరంగ మార్గం ఉంది. శత్రువుల బారి నుంచి కాపాడుకోవడానికి ఈ గుడిలో నుండి స్వరంగ మార్గం తవ్వారంట. ఇది సూర్యాపేటలోని బొడ్రాయి దగ్గర ఉన్న రాప్ట్రోలు గుడి వరకు ఉందంట. కానీ ఇప్పుడు ఈ స్వరంగ మార్గం మూసుకుపోయింది. ఈ నాగేంద్రుని పుట్టకి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ నల్లరాయి మీద నాగుపాము చెక్కి కనపడుతుంది. శ్రీ పార్వతీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం, దానికి పక్కగా ఉన్నటువంటిది శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం. ఈ రెండు ఆలయాలకు మధ్యలో బ్రహ్మ సరస్వతి ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగినది. మనకు సరస్వతి అమ్మవారి విగ్రహం, సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయం విశేషమైనటువంటి ప్రాంతాల్లో అనేక చోట్ల ఉంటుంది. కానీ మనకి బ్రహ్మకి చాలా అరుదుగా ఉంటుంది దేవాలయం. కానీ మన యొక్క పిల్లలమరి గ్రామంలో బ్రహ్మ సరస్వతి ఇద్దరు కూడా హంసవాహనం మీద ఉన్నట్టుగా ఈ యొక్క ఆలయంలో మనకి కనపడుతుంది. తర్వాత అవన్నీ కాకతీయుల కాలంలో అప్పట్లో ధ్వంసమవ్వడం జరగడం వల్ల ఈ మధ్యనే 2021 జనవరి 6వ తారీఖు సరస్వతి అమ్మవారిని దాతల ద్వారా సేకరించి ఆ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఏంటండి, ఇంతకీ వీడియోని లైక్ చేశారా లేదా? చేయలేదా? అయితే ఇప్పుడు లైక్ చేసి మిగతా వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలి కదా, అందుకొరకు ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇదేనండి శ్రీ సరస్వతి సమేత బ్రహ్మ దేవాలయం. మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలంటే ఇక్కడికి రావచ్చు. గుడి పక్కనున్న ఈ విగ్రహాలన్నీ చూడండి, ఎంత బాగా చెక్కారో కదా. ఒక్కొక్క విగ్రహాన్ని చెక్కడానికి వాళ్ళకి ఎన్ని రోజులు టైం పట్టిందో కదా. जय जय देवी जय जगजननी जय जय सरस्वती माई जय जय देवी जय जगजननी जय जय सरस्वती माई जय जय ఈ యొక్క అమ్మవారి యొక్క సన్నిధిలో అక్షరాభ్యాసం, నామకరణం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ప్రతి శుక్రవారం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది భక్తుల చేత. తర్వాత ఈ యొక్క శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగినది. ఆ యొక్క శ్రీచక్రానికి మహిళా భక్తులచే ప్రతి శుక్రవారం కూడా విశేషంగా కుంకుమార్చన కూడా నిర్వహించడం జరుగుతున్నది. శ్రీ సరస్వతి మాత విగ్రహాన్ని చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారికి విశేషంగా అభిషేకము, అలంకరణ, నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణం కూడా చేయడం జరుగును. ప్రతి శివరాత్రికి కూడా ఈ యొక్క ఆలయంలో విశేషంగా పూజాది కార్యాలు నిర్వహించడం జరుగుతుంది. మనకు ఒక రోజు ముందు నుండి, శివరాత్రికి ఒక రోజు ముందు నుండి ఈ యొక్క ఆలయంలో అగ్నిగుండాలు, రథోత్సవము, తర్వాత ఏకాంత సేవ, పల్లకి సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో కన్నుల విందుగా అశేష భక్తజనం మధ్య నిర్వహించడం జరుగుతున్నది.
ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఆలయాల్ని అందరూ కూడా సందర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు వంశపారంపర్య అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ. వీడియో చూసారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా నా అకౌంట్ ని ఫాలో అవ్వండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం.